హలో గైస్, నా పేరు మైదరం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. మనం 1000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్కి చాలా దగ్గరగా ఉన్నాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం 1000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ రీచ్ అయిపోతాం. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఒకసారి ఊహించుకోండి, మీరు బోయింగ్ 747లో కూర్చొని ఉన్నారు. దాన్ని క్వీన్ ఆఫ్ ద స్కైస్ అని పిలుస్తూ ఉన్నారు. సో మీరేంటంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనుకొని చాలా అంటే చాలా రిలాక్స్డ్గా కూర్చొని ఉన్నారు. అండ్ మీరు అప్పుడే ఢిల్లీ నుంచి టేక్ ఆఫ్ అయ్యారు, సౌదీ అరేబియాకి వెళ్తున్నారు. అండ్ సీట్ బెల్ట్ సైన్ అప్పటికి కూడా ఆన్లోనే ఉంది. ప్లేన్ బేసిక్గా ఆకాశపు సాయంత్రాన్ని చీల్చుకుంటూ వెళ్తోంది ముందుకి. మీరు కిటికీలోంచి బయటకు చూస్తున్నారు, విండోలోంచి. సూర్యుడు బేసిక్గా అప్పుడే అస్తమిస్తున్నాడు. హర్యానాలోని మస్టర్డ్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి వెనక్కి వెళ్తున్నాడు. సడన్గా ఎటువంటి వార్నింగు లేకుండా బయట విండో దగ్గర మీకు ఒక పెద్ద ఫైర్ బాల్ కనిపించింది. అండ్ ఆ ఫైర్ కూడా మీ యొక్క విమానం నుంచే వచ్చింది. ఒక పెద్ద షాడో మీకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ మీ పక్కన కనబడింది. చాలా పెద్ద శబ్దం వినబడింది. ప్లేన్ ఇమీడియట్గా ఊగిపోవడం మొదలుపెట్టింది. తర్వాత ప్రతీదీ కూడా చీకటైపోయింది. వితిన్ ఒక సెకండ్లోనే మీ జీవితం, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి జీవితాలు కూడా ఫినిష్ అయిపోయాయి. ఇది బేసిక్గా నవంబర్ 12, 1996 సంవత్సరంలో ఆ ఫ్లైట్లో ఉన్న 349 మంది యొక్క కథ. 2 ఎయిర్ క్రాఫ్ట్స్, ఒకటి సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ బోయింగ్ 747, ఇంకొకటి కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషిన్ II-76. ఈ రెండు కూడా హర్యానాలోని చక్రీ దర్ది అనే ఒక విలేజ్ యొక్క పైన గాలిలో గుద్దుకున్నాయి. ఈ విలేజ్ ఢిల్లీకి సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో వెస్ట్ భాగంలో ఉంటుంది. అండ్ ఇప్పటికీ కూడా ఇది చరిత్రలోని మోస్ట్ డెడ్లీయెస్ట్ మిడ్ ఎయిర్ పొల్యూషన్గా పిలువబడుతుంది. అండ్ అలాగే ఇండియాలోని డెడ్లీయెస్ట్ యాక్షన్ ఎవర్, అంటే ఏవియేషన్ యాక్సిడెంట్ అనమాట. సో అంతటి ప్రమాదకరమైన ఇన్సిడెంట్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఆ చక్రీ దర్ది డిజాస్టర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఆ 2 ఫ్లైట్స్ గురించి, అసలు ఎందువల్ల పొల్యూషన్ జరిగిందనే దాని గురించి, తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏం బయటపడిందనే దాని గురించి, ఆ తర్వాత ఏవియేషన్లో వచ్చిన మార్పుల గురించి అన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రాజడీని మనం అర్థం చేసుకోవాలంటే 2 ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి తెలుసుకోవాలి, అందులో ఉన్న పీపుల్ గురించి తెలుసుకోవాలి. సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 763 గురించి చూసుకుంటే అది బోయింగ్ 747-168B ఫ్లైట్. అది HZAIH అన్న పేరుతో రిజిస్టర్ అయింది. అదొక 14-year-old జంబో జెట్. దాన్ని 1982లో మ్యానుఫ్యాక్చర్ చేశారు. దానికి 40,000 అవర్స్ వరకు ఫ్లైట్ అవర్స్ అయితే ఉన్నాయి. అండ్ 15,000 వరకు టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ సైకిల్స్ అయితే ఉన్నాయి. ఈ 747 బేసిక్గా ప్రైడ్ ఆఫ్ ద స్కైస్, ఎందుకంటే మ్యాసివ్ 4 ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్. కొన్ని వందల మంది ప్యాసింజర్స్ని ఖండాలు దాటి తీసుకొని వెళ్ళగలిగే కెపాసిటీ ఉన్న ప్లేన్ అది. సో ఆ రోజు డేట్ నవంబర్ 12, 1996. ఈ ఫ్లైట్ 763 ఒక షెడ్యూల్డ్ ప్యాసింజర్ సర్వీస్ని అయితే చేస్తోంది ఢిల్లీ నుంచి సౌదీ అరేబియాలోని దహరాన్ వరకు. సో దాని యొక్క ఫైనల్ డెస్టినేషన్ అయితే జెడా. సో మొత్తంగా 312 మంది ఉన్నారు ఆన్ బోర్డు. 289 మంది ప్యాసింజర్స్ ఉంటే 23 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. ఈ ప్యాసింజర్స్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇండియన్ వర్కర్సే. వాళ్ళు బేసిక్గా మిడిల్ ఈస్ట్లో ఏవైతే జాబులు చేస్తున్నారో వాటికి మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. వాళ్ళు అప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేసి మళ్ళీ వర్క్ కోసమని వెళ్తున్నారు. కాక్పిట్లో ఉన్న క్యాప్టెన్ పేరు ఖాలిద్ ఆల్ షుబైలీ. అండ్ ఈ ఫ్లైట్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆ రోజు సాయంత్రం 6:32 గాల్లోకి అయితే లేచింది. అండ్ ఎయిర్వే G452 మీదుగా అది ప్రయాణిస్తోంది. అది బేసిక్గా చాలా అంటే చాలా బిజీ రూట్. అండ్ ప్రతి నెల కొన్ని వేల ప్లేన్స్ ఆ రూట్నే వాడుతూ ఉంటాయి. అంటే కొన్ని ఎయిర్వేస్ ఉంటాయి అన్నమాట విమానాలకి, ఆ రూట్నే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు ఒక ఎయిర్వే ఉంటుంది, అలాగే హైదరాబాద్ నుంచి చెన్నైకి ఒక ఎయిర్వే ఉంటుంది, వైజాగ్ నుంచి ముంబైకి ఒక ఎయిర్వే ఉంటుంది, అలా అనమాట. రెండవది కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 1907. ఇది బేసిక్గా ఇల్యూషన్ II-76TD ఫ్లైట్. దీన్ని UN 76435 అన్న పేరు మీద రిజిస్టర్ చేశారు. ఇది ఒక సోవియట్ ఎరాకి చెందిన కార్గో ప్లేన్. ఇది ఒక రగ్గడ్ అండ్ రిలయబుల్ వర్క్ హార్స్ అనమాట. బేసిక్గా టఫ్ కండిషన్స్లో హెవీ లిఫ్టింగ్ కోసం దీన్ని వాడతారు. ఈ ఫ్లైట్ 1907 అనేది ఒక నాన్ షెడ్యూల్డ్ కార్గో ఫ్లైట్ని షిమ్కెంట్ నుంచి రన్ చేస్తోంది. అంటే కజకిస్తాన్లోని షిమ్కెంట్ నుంచి ఢిల్లీ వరకు వస్తుందన్నమాట. అప్పట్లో దాన్ని చిమ్కెంట్ అని పిలిచేవారు, ఇప్పుడు షిమ్కెంట్ అని పిలుస్తున్నారు. అండ్ ఈ ఫ్లైట్లో 37 మంది ఉన్నారు మొత్తం. అందులో 27 మంది ప్యాసింజర్స్ ఉన్నారు, 10 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. ఇది చాలా చిన్న ఎయిర్ క్రాఫ్ట్, అందుకే తక్కువ మంది ఉన్నారు దీంట్లో. దీని క్యాప్టెన్ పేరు అలెగ్జాండర్ చెరపానో. సో ఈ ఫ్లైట్ బేసిక్గా ఢిల్లీకి వస్తోంది. సో ఢిల్లీ వైపు కిందకి దిగుతోంది, ల్యాండ్ అవుతుంది. కానీ ఈ 2 ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఇద్దరు కూడా కాసేపట్లో గుద్దుకోబోతున్నారు. ఆ రోజు సాయంత్రం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా VK దత్తా అనే పర్సన్ ఉన్నాడు. అతను చాలా బిజీ ఎయిర్ స్పేస్ని మేనేజ్ చేస్తున్నాడు. అది 1996 కదా. సో మోడర్న్ రాడార్ సిస్టమ్స్ అనేవి అప్పటికి ఇంకా స్టాండర్డ్ అవ్వలేదు. సో ఓన్లీ ప్రైమరీ రాడార్తోనే పనిచేస్తున్నారు.
దుత్తా బేసిక్‌గా పైలట్స్ వాళ్ళ యొక్క యాటిట్యూడ్‌ని రిపోర్ట్ చేసినట్టయితే దాన్ని బట్టి మాత్రమే అతను సిట్యుయేషన్స్ అన్నిటిని కూడా అర్థం చేసుకొని వాళ్ళకందరికీ కూడా గైడెన్స్ ఇస్తూ వచ్చాడు. అక్కడ సెకండరీ సర్వైలెన్స్ రాడార్ లేదు. అంటే ఎస్ఎస్ఆర్ లేదనమాట. అది ఉంటే ఆటోమేటిక్‌గా ఫ్లైట్స్ యొక్క ఆల్టిట్యూడ్ చూపిస్తది. అది లేదు కాబట్టి ఆల్టిట్యూడ్‌ని పైలట్సే చెప్పాల్సి ఉంటుంది. ఈ ఎయిర్‌వే G452 అనేది ఒక బిజీ కారిడార్. సౌదీ 747 టేక్ ఆఫ్ అయింది అండ్ గాల్లో ఎగురుతోంది. అండ్ ఈ కజక్ II-76 ఏమో కిందకి దిగుతోంది. అండ్ వాళ్ళిద్దరూ కూడా సేమ్ ఎయిర్‌వే మీద అయితే ఎగురుతూ ఉన్నారు. దుత్తా యొక్క జాబ్ ఏంటి అంటే ఈ 2 ఫ్లైట్స్‌ని కూడా కనీసం 1000 అడుగుల డిఫరెన్స్‌లో ఉంచాలి. అంటే ఒకటి 14,000 అడుగుల్లో ఉంచితే ఒకటి 15,000 అడుగుల్లో ఉంచాల్సి ఉంటుంది. అలా ఉంచితే 2 ఫ్లైట్లు సేఫ్. సాయంత్రం 6:32 ఈ సౌదీ ఫ్లైట్ 763 ఢిల్లీ నుంచి బయలుదేరింది. గాలిలోకి ఎగిరింది. కంట్రోలర్ వాళ్ళకి చాలా క్లియర్‌గా చెప్పాడు. మీరు 14,000 అడుగుల ఎత్తులో ఎగరండి. ఫ్లైట్ లెవెల్ 140లో ఎగరండి అని చెప్పారు. సో ఆ తర్వాత కజక్ ఫ్లైట్ కూడా ఆపోజిట్ డైరెక్షన్‌లో అదే రూట్‌లో వస్తుందని తెలుసుకొని బేసిక్‌గా చాలా క్లియర్‌గా సౌదీ క్రూకి చెప్పారు. మెయింటైన్ లెవెల్ 140 స్టాండ్ బై ఫర్ హైయర్ అని చెప్పారనమాట. అంతకంటే పైకి వెళ్ళొద్దని చెప్పారు. కజక్ ఫ్లైట్ 1907 23,000 ఫీట్‌లో ఎగురుతూ వస్తోంది. అండ్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి 74 నాటికల్ మైల్స్ దూరంలో ఉంది. సో క్రూ మెంబర్స్ ఢిల్లీ ఏటీసీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క పొజిషన్‌ని రిపోర్ట్ చేశారు. కంట్రోలర్ ఇమీడియట్‌గా వాళ్ళని 15,000 ఫీట్‌కి దిగమని చెప్పారు. అంటే ఫ్లైట్ లెవెల్ 150కి దిగమన్నారు. సో ఎయిర్‌పోర్ట్‌కి 46 మైల్స్ ఇంకా ఉందనగా కజక్ క్రూ మెంబర్స్ చెప్పారు. వాళ్ళ యొక్క ఫ్లైట్ లెవెల్ 150కి చేరుకుందని చెప్పి. కంట్రోలర్ మళ్ళీ రెస్పాండ్ అయ్యాడు. రోజర్ మెయింటైన్ 150 ఐడెంటిఫైడ్ ట్రాఫిక్ 12 o'clock రెసిప్రోకల్ సౌదీ బోయింగ్ 747 14 మైల్స్ రిపోర్ట్ ఇన్ సైట్ అని చెప్పి ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా చెప్పాడు. అండ్ కజక్ క్రూ మళ్ళీ డిస్టెన్స్ ఎంత ఉంది అని చెప్పి అడిగారు. 14 మైల్స్ నో రోజర్ 1907 అన్నారు. సో మళ్ళీ అటు నుంచి ఎటువంటి రిప్లై రాలేదు. రాకపోయేసరికి ట్రాఫిక్ ఇన్ 13 మైల్స్ లెవెల్ 140 అన్నారు. కానీ వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏమి రావట్లేదు. అయితే ఎటువంటి రెస్పాన్స్ రాకుండా అలా ఉన్న తర్వాత సుమారుగా 6:40 టైంలో 2 ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా గాల్లో గుద్దుకున్నాయి. కజక్ ఎయిర్ క్రాఫ్ట్ ఏం చేసిందంటే వాళ్ళ యొక్క ఆల్టిట్యూడ్ ఏదైతే వాళ్ళకి అసైన్ చేసింది 15,000 ఫీట్ ఉందో దాని నుంచి కిందకి దిగిపోయింది. ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళు 14,500 ఫీట్ దిగారు. అండ్ ఆ తర్వాత కొన్ని సెకండ్స్లోనే వాళ్ళు 310 ఫీట్ దిగారు. సో కొలిషన్ జరిగే టైంకి అది బేసిక్గా ఆ 1000 ఫుట్ సెపరేషన్ జోన్ ఏదైతే ఉందో దాన్ని దాటేసి ఎగ్జాక్ట్గా సౌదీ 747 ఏదైతే ఆల్టిట్యూడ్లో ఎగురుతుందో ఆ ఆల్టిట్యూడ్లోనే ఎగరడం మొదలుపెట్టారు. సో 2 ఎయిర్ క్రాఫ్ట్లు కూడా మిడ్ ఎయిర్లో గుద్దేసుకున్నాయి. బోయింగ్ 747 యొక్క వింగ్ ఈ II-76ని చీల్చేసింది ఒక దెబ్బకి. కానీ ఇమ్మీడియట్గా 2 ప్లేన్స్ కూడా ఎక్స్ప్లోడ్ అయిపోయాయి. ఎందుకంటే దీని ఇంజన్స్ గుద్దుకున్నాయి, దాని ఇంజన్స్ మంటలు అంటుకున్నాయి కాబట్టి. వాటికి కొంచెం దూరంలో ఒక యుఎస్ ఎయిర్ ఫోర్స్ కార్గో ప్లేన్ ఒకటి ఎగురుతోంది. ఆ పర్సన్ దీన్ని మొత్తాన్ని చూశాడు, అందులో ఉన్న పైలట్. తను ఏమని చెప్పాడంటే అక్కడ ఉన్న మబ్బులు ఒక్కసారిగా ఎర్రగా మారిపోయింది చెప్పాడు. ఈవెన్ ఆ హీట్ని ప్లేన్ లోపల నుంచి కూడా ఫీల్ అవ్వచ్చు అని చెప్పాడు. సో 2 ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా రాడార్ స్క్రీన్ మీద నుంచి వితిన్ సెకండ్స్లో కనిపించకుండా పోయాయి. ప్లేన్స్ 2 కూడా మంటల్లో అంటుకుపోయాయి. అండ్ వాటి యొక్క రెకేజ్ 7 కిలోమీటర్ల వరకు స్ప్రెడ్ అయి పడింది. అండ్ బోయింగ్ 747 బేసిక్గా హర్యానాలోని భివానీ డిస్ట్రిక్ట్లోని ధాని అనే ఒక విలేజ్ దగ్గర అయితే పడింది. అండ్ II-76 వచ్చి రోహ్తక్ డిస్ట్రిక్ట్లోని బిరోహర్ అనే ఒక విలేజ్ దగ్గరలో పడింది. సో 2 ప్లేన్స్లో ఉన్న 349 మంది ఇమీడియట్గా చనిపోయారు. అంటే 312 మంది సౌదీ 747లో, 37 మంది కజక్ ఎయిర్ క్రాఫ్ట్లో. ఒక్క సర్వైవర్ కూడా లేరు. అండ్ బేసిక్గా ఆ టైంలో ఇవి ఏవైతే ప్రాంతాల్లో పడ్డాయో ఆ ప్రాంతాల్లో ఉన్న పంటలు కూడా చాలా పెద్ద మొత్తంలో పాడైపోయాయి. క్రాష్ అయితే చాలా డెవాస్టేటింగ్. ఎందుకంటే ఆ ప్లేన్స్ యొక్క ఏదైతే ప్రాంతంలో పడ్డాయో పడిన ఇంపాక్ట్ కారణంగా 10 అడుగుల లోతు వరకు ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది. అండ్ 330 చదరపు మీటర్ల వరకు స్ప్రెడ్ అయ్యింది. అది పెద్ద పెద్ద జెట్స్ మంటల్లో ఉన్నాయండి. అది కూడా మస్టర్డ్ ఫీల్డ్స్లో పడ్డాయి. సో చక్రీ దర్దీకి చెందిన విలేజెస్ అందరూ కూడా ఆ ప్రాంతాన్ని చూశారు. అండ్ దాన్ని వాళ్ళు జీవితంలో మర్చిపోలేమన్నది ఒక పీడకలని చెప్పి వర్ణించారు. ఇనీషియల్ మీడియా రిపోర్ట్స్ ఏమని చెప్పాయంటే 351 మంది చనిపోయారని చెప్పారు. బట్ తర్వాత 349 అని చెప్పి కరెక్ట్ చేశారు. ఇండియన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. సో ఇండియన్ గవర్నమెంట్ చాలా ఫాస్ట్గా వర్క్ చేసింది. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని పెట్టింది. అంటే 1937 ఎయిర్క్రాఫ్ట్ రూల్స్ ప్రకారం రూల్ నెంబర్ 75 ప్రకారంగా కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ పెట్టారు. దాన్ని లీడ్ చేసింది జస్టిస్ ఆర్సి లాహోతి, ఢిల్లీ హైకోర్టుకి చెందిన జడ్జ్. అండ్ అతనితో పాటుగా 2 ఏవియేషన్కి చెందిన వాళ్ళు ఉన్నారు. కెప్టెన్ ఏకే వర్మ, అతను ఎయిర్ సేఫ్టీ అట్ ఎయిర్ ఇండియా డైరెక్టర్. అలాగే ఎయిర్ కమాండర్ రిటైర్డ్ టీ పన్ను, అతను బేసిక్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోని ఏటీసీ లైక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యొక్క డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ ఒకప్పుడు. సో అతన్ని కూడా పెట్టారు. ఆ కమిషన్ రిపోర్టు జూలై 15, 1997 బయటకు వచ్చింది. రిజల్ట్ ఏంటో తెలిస్తే చాలా షాక్ అవుతారు మీరు. బేసిక్గా రూట్ కాజ్ అయితే ఒకటి సింపుల్, అదేంటంటే ఆ కజక్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో
అది బేసిక్గా FL 150లో ఉండాల్సింది, బట్ FL 140కి వచ్చింది. ఫ్లైట్ లెవెల్ 150లో ఉండాల్సింది 140కి రావడం వల్ల ప్రమాదం జరిగింది. సో II-76 దానికి అసైన్ చేసిన ఆల్టిట్యూడ్లో కాకుండా కిందకి రావడం వల్ల ఈ 747 పాత్ ఏదైతే ఉందో ఆ పాతలోకి వచ్చింది, కొల్యూషన్ జరిగింది అండ్ చనిపోయారని చెప్పారు. కానీ బేసిక్గా ఇది జరగడానికి కొన్ని వేరే కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటో చెప్పనా, కజక్ పైలట్ యొక్క పూర్ ఇంగ్లీష్ స్కిల్స్. బేసిక్గా కజక్ ఫ్లైట్లో ఎవరైతే పైలట్ ఉన్నారో అతనికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు. సో అతను బేసిక్గా కొంచెం రష్యన్, సో అతనికి ఇంగ్లీష్ ప్రాపర్గా రాలేదు. సో ఏటీసీ వాళ్ళు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో వాటిని మధ్యలో అడ్డుకుంటూ అతను ఏదో మాట్లాడుతున్నాడు, వీళ్ళు చెప్పింది అతనికి అర్థం కావట్లేదు, అందుకే సైలెంట్ అయిపోయాడు కూడా. తర్వాత రెండోది క్రూ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా లేదు. అంటే పైలట్ బేసిక్గా లీడర్షిప్ క్వాలిటీస్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదు అక్కడ. సో తను ఒకవేళ లీడర్షిప్ తీసుకున్నట్టయితే అన్ని ప్రాపర్గా చేయాల్సి ఉంటుంది, కానీ సరిగ్గా చేయలేదు తను. అండ్ ఇంకొకటి క్రూ కూడా చాలా క్యాజువల్గా ఉన్నారు. అంటే క్రూ మధ్యలో ఎటువంటి కోఆర్డినేషన్ లేదు. ఒకవేళ ఏదైనా తప్పు జరుగుతున్నట్టయితే కింద స్థాయి వాళ్ళు కూడా చెప్పొచ్చు, కానీ చెప్పలేదు అక్కడ ఎవరు కూడా. అండ్ ఇంకొకటి ఆ కజకిస్తాన్ ఫ్లైట్లో ఉన్న వాళ్ళలో ఎవరు కూడా ఈ ఆల్టిట్యూడ్ డీవియేషన్స్ గురించి ఎక్కడ కూడా చెప్పలేదు. ఒకళ్ళు చెప్పుంటే అట్లీస్ట్ వీళ్ళకైనా అర్థమయ్యేది ఏటీసీ వాళ్ళకి. సో వాళ్ళు ఈ బోయింగ్ 747 వాళ్ళని అయినా సరే గైడ్ చేసేవాళ్ళు అట్లీస్ట్, కానీ అలా కూడా చేయడానికి లేకుండా పోయింది. సో బేసిక్గా కజక్ క్రూకి టవర్కి మధ్య ఉన్న ఒక కన్ఫ్యూజన్ కారణంగా ఇక్కడ ఇదంతా కూడా జరిగింది. అండ్ వాళ్ళకి ఇంగ్లీష్ ప్రాపర్గా అర్థం కాకపోవడం వల్ల. అండ్ ఇంకొకటి కజకిస్తాన్ పైలట్స్ ఆ టైంలో టర్బులెన్స్తో పోరాడుతున్నారు, టర్బులెన్స్ ఎక్కువ ఉంది. సో అది కూడా వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసి ఉండొచ్చు. బట్ ఫండమెంటల్ కాజ్ అయితే కరెక్ట్ ఆల్టిట్యూడ్ని మెయింటైన్ చేయకపోవడమే. సో కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ 46 ఫైండింగ్స్ అండ్ 15 రికమెండేషన్స్ చేసింది. అండ్ ఇండియన్ గవర్నమెంట్ అన్నీ యాక్సెప్ట్ చేసింది. అండ్ రికమెండేషన్స్లో ఏంటంటే సేఫ్టీ ఆపరేషన్స్ని చాలా వరకు పెంచాలని చెప్పారు ఇండియన్ ఎయిర్ స్పేస్లో. సో ఈ చక్రదర్ది కొలిషన్ తర్వాత చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి. సో చనిపోయిన వాళ్ళు బేసిక్గా చాలా దేశాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టం అయిపోయింది. చాలా అంటే చాలా బాధాకరంగా, చాలా హార్ట్ బ్రేకింగ్ అనిపించేది అప్పట్లో అందరికీ కూడా. అండ్ అది ఎంత పెద్ద స్థాయిలో జరిగిందంటే ఆ డిజాస్టర్, ఆ విక్టిమ్స్ అందరి కోసం 3 పెద్ద పెద్ద సమాధులు తవ్వారు. పెద్ద పెద్ద జేసీబీస్ని ఉపయోగించి 3 పెద్ద పెద్ద సమాధులు తవ్వారు. సో వాళ్ళ యొక్క రిలీజియన్స్ని బట్టి వాళ్ళని పూడ్చిపెట్టాలా, కాల్చాలా అనేది డిసైడ్ అయ్యారనమాట అంత్యక్రియలు చేయడం కోసం. సో బహిరంగంగానే చేశారు, ఎవరికి వాళ్ళకి కాకుండా. ఎందుకంటే మొత్తం అందరి శవాలు కూడా కాలి బూడిదైపోయాయి ఆల్మోస్ట్, అందుకని అలా చేశారనమాట. ఎందుకంటే మరి ఇంకా మంటల్లో మొత్తం గాల్లో ఉన్నప్పుడే కాలి బూడిదైపోయారు కదా. సో ఆ ఫ్యామిలీస్కి ఆ పెయిన్ అయితే అన్ఇమాజినబుల్, అసలు ఎవరు కూడా వర్ణించలేరు. అయితే ఆ తర్వాత ఏవియేషన్ సేఫ్టీ మీద చాలా మార్పులు అయితే తీసుకొని వచ్చింది ఈ సంఘటన. ఈ చక్రదర్ది కొల్యూషన్ బేసిక్గా ఏవియేషన్ అథారిటీస్కి ఒక వేకప్ కాల్ లాగా మారింది. ఇండియాలో బేసిక్గా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అండ్ ప్రొసీజర్స్కి మధ్య ఉన్న గ్యాప్స్ని ఇది ఎక్స్పోజ్ చేసింది. మెయిన్గా సెకండరీ సర్వైలెన్స్ రాడార్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అందరికీ తెలియజేసింది. అండ్ కొల్యూషన్ టైంలో ఏటీసీ బేసిక్గా ప్రైమరీ రాడార్తోనే పనిచేస్తుంది. సో కంట్రోలర్స్ బేసిక్గా ఎయిర్క్రాఫ్ట్ యొక్క పొజిషన్ని చూడగలరు, కానీ ఆల్టిట్యూడ్ని చూడలేరు. సో వాళ్ళు పైలట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్ఎస్ఆర్ కనుక ఉన్నట్టయితే కంట్రోలర్ బేసిక్గా ముందే కజక్ ఎయిర్క్రాఫ్ట్ కిందకి దిగడాన్ని గమనించేవాడు, వాళ్ళకి చెప్పేవాడు. ఆర్ లేదంటే బోయింగ్ 747 వాళ్ళకైనా చెప్పేవాడు, వాళ్ళనైనా పైకి వెళ్ళండి అని చెప్పి. ఏదో ఒకటి జరిగేది, బట్ అలా జరగలేదు. అండ్ ఆ తర్వాత చాలా మార్పులు తీసుకొని వచ్చారు. అండ్ న్యూఢిల్లీ ఎయిర్ స్పేస్లో మొత్తం ఎన్నో రకాల కొత్త టెక్నాలజీస్ని అయితే ఇన్స్టాల్ చేశారు. అండ్ బేసిక్గా 2 ఎయిర్క్రాఫ్ట్లోని కూడా TCAS అంటే ట్రాఫిక్ అలర్ట్ అండ్ కొలిషన్ అడ్వాన్స్ సిస్టమ్ అని చెప్పి ఒకటి ఉంది. సో ఈ అవాయిడెన్స్ సిస్టమ్ బేసిక్గా 2 ప్లేన్స్ ఎప్పుడైనా సరే ఎదురెదురుగా వస్తూ గుద్దుకునే పరిస్థితిలో కనుక ఉన్నట్టయితే ముందే క్రూ మెంబర్స్కి దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తుంది. సో దట్ వాళ్ళు దాన్ని తప్పించే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ TCAS వార్నింగ్స్ చాలా లేట్గా వచ్చాయి. సో చాలా దగ్గరకు వచ్చాయి అప్పటికే, ఇంకా ఎటువంటి మార్పు చేసినా కూడా ఉపయోగం లేదు అప్పటికి. అండ్ ఈ చక్రదర్ది కొల్యూషన్ అనేది ఇప్పటికీ కూడా డెడ్లియెస్ట్ మిడ్ ఎయిర్ కొల్యూషన్గా ఉంది చరిత్రలో. అండ్ ఇండియాలో మోస్ట్ డెడ్లియెస్ట్ యాక్సిడెంట్ ఎవర్ హ్యాపెండ్ అన్నట్టుగా ఉంది. అండ్ బేసిక్గా దాని నుంచి చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు. అంటే స్టాండర్డ్ ఫ్రేజాలజీ, బేసిక్గా పైలట్స్ అండ్ కంట్రోలర్స్కి మధ్య ఉన్న లాంగ్వేజ్ బ్యారియర్స్ పోవాలని చెప్పి తెలియజేశారు. అండ్ స్టాండర్డైజ్డ్ కమ్యూనికేషన్ని బెటర్ చేశారు ఆ తర్వాత. అండ్ తర్వాత CRM క్రూ రిసోర్స్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తెలుసుకున్నారు. సో అది ఆప్షనల్ కాదు, చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అర్థం చేసుకున్నారు. సో మోడర్న్ రాడార్ అంటే సెకండరీ సర్వైలెన్స్ రాడార్ ఉండాలని తెలుసుకున్నారు. TCAS మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదని అర్థం చేసుకున్నారు. అది బేసిక్గా లాస్ట్ ఆప్షన్ అని చెప్పి అర్థం చేసుకున్నారు. ఆ చక్రదర్ది విలేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ విషయాన్ని అలా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఆ డిజాస్టర్ ఇప్పటికీ కూడా వాళ్ళకి అలా గుర్తుండిపోయింది. అండ్ వాళ్ళు ఆ టైంలో చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టారు బేసిక్గా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడడానికి, అంటే ఎవరైనా బతికుంటే కాపాడదామని చెప్పి. బట్ ఏం ఉపయోగం లేకుండా పోయింది, మొత్తం అప్పటికే అందరూ కూడా చనిపోయారు.
సో బేసిక్గా నవంబర్ 12, 1996 సాయంత్రం 6:40 టైంలో అంతా నార్మల్గా ఉంది అనుకుంటున్న టైంలో చక్రధర్తి పైన ఉన్న ఆకాశం ఒక్కసారిగా ఎర్రగా మారింది అండ్ 349 మంది ఇన్స్టెంట్గా చనిపోయారు. వాళ్ళ జ్ఞాపకాలు ఇప్పటికీ ఉంటాయి అండ్ వాళ్ళ కారణంగా ఎన్నో మార్పులు వచ్చాయి అండ్ చాలామంది ఆ తర్వాత సేఫ్గా జర్నీ చేయగలుగుతున్నారు. అదంతా వాళ్ళ కారణంగానే. కానీ వాళ్ళ కుటుంబాలు అయితే మాత్రం ఇప్పటికీ ఆ బాధను మర్చిపోలేము. ఏం చేయలేము ఇంకా. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జావర్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియో. బై.